హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం. సింపుల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ చెప్పుకోవడం. మరి ఈ థ్యాంక్ యూ అనేది ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి అండ్ దేనికి చెప్పాలి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుగా థ్యాంక్ యూ అనేది దేనికి చెప్పాలి అంటే మనకున్న మంచి ఆరోగ్యానికి, రిలేషన్షిప్స్కి, మనం ఉంటున్న హౌస్కి, జాబ్కి, మన దగ్గర ఉన్న డబ్బులకి, ఇలా ప్రతిరోజు డే టు డే లైఫ్లో వాడే అన్నిటికీ కూడా మనం హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అనేది చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నాం అనుకుందాం. మనం ఉన్న ఆరోగ్యం మీద కనుక మనం దృష్టి పెడితే అది మెరుగుపడి లేనిది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. అదే ఈ గ్రాటిట్యూడ్ కన్నా ఒక గొప్ప గిఫ్ట్ అనేది. అలానే మనం ఏదైనా ఒక రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నా లేదంటే బాగాలేకపోయినా కూడా దాన్ని హీల్ చేసుకోవాలంటే కనుక మనం ఆ రిలేషన్షిప్లో మంచి పాయింట్స్ అనేవి మనం తీసుకొని దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలా చెప్పడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది మెరుగుపడి మన మన రిలేషన్షిప్ అనేది హీల్ అవుతుంది. నెక్స్ట్ ఈ గ్రాటిట్యూడ్ అనేది అంటే ఈ థ్యాంక్ యూ అనేది మనం తినేటప్పుడు మన భోజనానికి కూడా మనం చెప్పాలి. అంటే మన ఫుడ్కి ఏది తినేటప్పుడైనా సరే ఒక్కసారి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అనేది చెప్పాలి. ఎందుకు అంటే మనం తింటున్నప్పుడు ఫుడ్కి కనుక చెప్తే కనుక అది మన బాడీకి వంట పట్టి చక్కగా ఎనర్జైజ్ అయ్యి మన బాడీలో అండ్ మనకి మంచి హెల్త్ అనేది వస్తుంది. అండ్ ఈ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే జస్ట్ నేమ్ సేక్ అంటే ఏదో మాట వరుసకు చెప్పడం కాకుండా హార్ట్ఫుల్గా అంటే లోపల నుంచి ఒక మంచి ఫీల్ గుడ్తో అనేది చెప్పాలి. ప్రతిరోజు కూడా అందరూ క్రమం తప్పకుండా ఈ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనేది చేయాలి. ఎందుకు అంటే ఇలా ఎవ్రీడే మనం చేయడం వల్ల మన మైండ్లో పాజిటివ్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు కూడా మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఒక హ్యాపీనెస్ స్టేట్లోనే ఉంటుంది. సో నేను ఈ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనేది ఫర్ ద పాస్ట్ 3 yearsగా చేస్తున్నా అండ్ ఇది నా గ్రాటిట్యూడ్ జర్నల్. సో దీంట్లో ఎలా రాయాలి, ఎట్లా ఏం చేయాలి అనే దానికి మీరు రాండా బైరన్ రాసిన ఈ మ్యాజిక్ బుక్ అనేది కనుక చదివితే అందులో ఆవిడ 30 days ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ 30 day ఛాలెంజ్ కనుక తీసుకొని స్టార్ట్ చేస్తే మనకి డెఫినెట్గా 3 to 6 months లోపల మనకి మార్పు అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ ఏరియానా, రిలేషన్షిప్పా, కెరియరా, మనీ ఇంకా వేరే ఏదైనా సరే కావాలంటే కనుక డెఫినెట్గా ఆ ఏరియాలో తీసుకొని ఎవ్రీడే కనుక మనం థ్యాంక్ యూ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అది చేస్తే కనుక డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. నా లైఫ్లో అయితే నాకు బోల్డ్ అండ్ రిజల్ట్స్ కనిపించాయి. మరి మీకు కూడా రిజల్ట్స్ కావాలంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సో ఈ గ్రాటిట్యూడ్ కనుక మనం పాటించడం వల్ల మన లైఫ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రిలేషన్షిప్స్ బాగుపడతాయి అండ్ మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. అదండి వాటి టాపిక్. సో ఈ టాపిక్ కనుక మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.